అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ప్రభువునందు సంతోషించేవారిగా ఉండాలని, దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. తేజోమయుడైన యేసుక్రీస్తు సంగమా, క్రీస్తు సమాజమా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున ఏర్పరచుకున్న దేవుని యొక్క వాక్యము, ఇరుకు ద్వారము విశాల మార్గము, పార్ట్ నెంబర్ 2. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం వింటున్న మీరందరూ కూడా ధన్యులు. ఈ కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. తండ్రి, ఏదైతే నీ పిల్లలకు నేర్పించాలని తండ్రి నాయందు మీరు నా హృదయంలో ఉంచినారో తండ్రి, ఆ మాటలన్నీ కూడా తెలియజేయటకు నీ ఆత్మతో, నీ వివేకంతో నన్ను నింపి, అలాగే నాయన నీ బిడ్డలకు తండ్రి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని తండ్రి, వాక్యాన్ని ఇమ్మడింపజేసుకునే జ్ఞాపశక్తిని కూడా దయచేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ఇరుకు ద్వారము విశాల ద్వారము, పార్ట్ నెంబర్ 2. ఏడో అధ్యాయము 13వ వచనము 14వ వచనములోని మాటలను మత్తయి రాసిన సువార్త లోతుగా మనం పరిశీలన చేద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలారా, ఈ రోజున మనం నేర్చుకుంటా ఈ యొక్క వాక్య భాగము చదివాం. ఇరుకైన మార్గము ఏంటిది అని అంటే, అది దేవుని మార్గము, క్రీస్తు నడిచిన మార్గము, ప్రవక్తలు నడిచిన మార్గము, అపోస్తులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది. ప్రవక్తలు నడిచిన దారి, అపోస్తులు నడిచిన దారి, క్రీస్తు నడిచిన దారి, దేవుని యొక్క పిల్లలైన, దేవునికి ఇష్టలైన వ్యక్తులు నడిచిన దారి, ఇరుకైన దారి. ప్రియమైన దేవుని పిల్లలారా, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అంటే విశాలమైన మార్గం వెంబడి నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. నరకానికి వెళ్ళే మార్గం సులభంగా ఉంటుంది ప్రియా దేవుని పిల్లలారా. పరలోకానికి వెళ్ళే మార్గం మాత్రం కష్టంగా ఉంటుంది.
చాలా ఇరుకుగా ఉంటుంది. కానీ ఆ ఇరుకుగా ఉన్న మార్గం వైపు వెళ్ళినట్టేదుంటే నిత్య జీవానికి అర్హులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రియా దేవుని పిల్లలారా, విశాలమైన మార్గము ఏదైతే ఉందో అది నరకానికి తీసుకొని వెళ్ళుద్ది, ఆరని అగ్నిలో పడవేస్తుంది. ప్రియా దేవుని పిల్లలారా, శరీరంతో చేసే ప్రతి ఒక్క పని లెక్కలలోకి వస్తుంది. దేవుడు లెక్కలలోకి తీసుకొని వస్తాడు. ఎందుకు అనంటే ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది కనుక దేహంతో చేసే ప్రతి పని దేవుడు లెక్కలలోకి తీసుకొని వెళ్తాడు. నువ్వు జీవంతో ఉంటావా లేకుంటే నరకానికి వెళ్తావా? రెండవ మరణము చాలా భయంకరంగా ఉంటుంది. ప్రియా దేవుని పిల్లారా, రెండవ మరణానికి వెళ్ళేవారు ఎవరు అంటే విశాలమైన మార్గంలో నడిచేవారు మాత్రమే ఆ విశాలమైన మార్గంలో నడుస్తారు. పాపపు చరిత్ర కలిగి ఈ దేహంలో ఉన్నప్పుడు నడుచుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఏమని? ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు లేపబడతారు, ఒకరు వదిలివేయబడతారు. ఇద్దరు రోకలతో దంచుతా ఉంటారు, ఒకరు లేపబడతారు, ఒకరు వదిలిపెట్టబడతారు. ఒక మంచంలో ఇద్దరు పడుకుంటారు, ఒకరు లేపబడతారు, ఒకరు వదిలివేయబడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు లేపబడే గుంపులో ఉంటారా? వదిలిపెట్టే గుంపులో ఉంటారా? దేహంలో ఉన్నప్పుడు మాత్రమే మీకు అవకాశం. ఇంకొక మాటను మనము పరిశీలన చేద్దాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన వారిని చూచి ఇరుగు ద్వారమున ప్రవేశింపబోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు అని యేసు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని రాజ్యానికి ఉన్న ద్వారం ఇరుకైనది అనేది ఈ విషయం ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ మార్గం కూడా చేయడాన్ని ప్రయత్నించండి అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. ఇరుకు ద్వారాన ప్రవేశిస్తే ఆ దారి పరలోకానికి తీసుకొని వెళ్తుంది, నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఉండే స్థలానికి తీసుకొని వెళ్తుంది. నేను తలుపు యొద్ద ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనము చేయుదుము అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద బ్రతుకున్న కాలంలో చెప్పాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇరుకైన మార్గము చాలా విలువైన మార్గం. అది మంచి స్థలానికి, మంచి నెమ్మది స్థలానికి, భక్తులుండే స్థలానికి, యేసుక్రీస్తు ప్రభు ఉండే స్థలానికి, దేవదూతలు ఉండే స్థలానికి, దేవుడు ఉండే స్థలానికి తీసుకొని వెళ్తాయి. ప్రియా దేవుని పిల్లలారా, ఇరుకు ద్వారాన్ని మీరు ఎంచుకోండి. ఈనాడు క్రైస్తవులు అనేవారు 400 కోట్ల జనాంగం ఉన్నారు ప్రపంచంలో. అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి, అనేకమైన బోర్డులు కలిగిన చర్చిలున్నాయి. కొన్ని సంస్థలు కొండల మీద కొండల పేర్లు పెట్టుకున్నారు. కొన్ని సంస్థలు సముద్రాల పేర్లు పెట్టుకున్నారు. కొన్ని సంస్థలు గుట్టల పేర్లు పెట్టుకున్నారు. కొన్ని సంస్థలు అరణ్యాల పేర్లు పెట్టుకున్నారు. కొన్ని సంస్థలు వారి పేర్లు పెట్టుకున్నారు, లోకంలో ఉన్న వారి పేర్లు పెట్టారు. కొన్ని సంస్థలు ప్రవక్తల పేర్లు పెట్టారు, కొన్ని సంస్థలు అపోస్తలుల పేరు పెట్టుకున్నారు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ పేర్లను బట్టి ఏది కూడా మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళదు. కానీ నీవు ప్రవర్తించే విధానము ఇరుకు ద్వారంలో ఉండాలి. నీవు జీవించే విధానము క్రీస్తు యొక్క మార్గంలో జీవించాలి.
క్రీస్తును ఆదర్శంగా తీసుకొని జీవించాలి. క్రీస్తు కనుసన్నలలో నడవాలి. క్రీస్తు చూపెట్టిన మార్గంలో నడిస్తే అది ఇరుకుదానిలో నడిచినట్టు. ప్రియా దేవుని పిల్లలారా, మనం ఒక మాటను మనము పాత నిబంధన గ్రంథంలో ఎలీషా, గెహజీ అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము 24వ వచనాలలో ఈ యొక్క మాటలు ఉంటాయి. ప్రియా దేవుని పిల్లలారా, ఒక నయమాను అనే ఒక సైన్య అధ్యక్షుడు కుష్టి వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఆ సిరియా అనే ఒక దేశంలో దాసిగా ఉన్న ఒక చిన్న కుమార్తె, పని మనిషి, దాసత్వంలో ఉంది నయమాన్ ఇంట్లో. ఆ కుష్టి వ్యాధి చూసింది. మా ఇజ్రాయిల్ దేశంలో ఒక ఎలీషా అనే ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్తే బాగుపడతాడు నా యజమానుడని యజమానురాలతో చెప్తే అతను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళినప్పుడు ఆ షోమ్రోన్ పట్టణంలో ఉన్న ఆ ఎలీషా గారిని కలిసినప్పుడు ఎలీషా గారు అతనికి ఉన్న రోగాన్ని గమనించి 7 సార్లు మునగమని చెప్పాడు యోర్దాను నదిలో. మునిగిన తర్వాత అతడు బాగుపడ్డాడు. ప్రియా దేవుని పిల్లలారా, బాగుపడ్డ చిన్న పిల్లవాని శరీరం లాగా వచ్చేసింది. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుని యొక్క ప్రవక్త కదా, దేవుని మాటలు మాత్రమే పలుకుతాడు. దేవుని యొక్క మాటలు ఆయనలో ఉన్నాయి. దేవుని యొక్క జీవం ఆయనలో ఉంది. యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క వాక్యం ఏ విధంగానైతే కొలతలేని ఆత్మ ఉండి అనేకమైన సూచక్రియలు మహత్కార్యాల చేత యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడిగా ఏ విధంగా నిరూపింపబడ్డాడో ప్రవక్తలు కూడా అదే విధంగా దేవుని యొక్క ఆత్మ కలిగి అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. అందులో ఒకటి నయమాని యొక్క కుష్ఠ రోగం తక్కువైపోయింది. ప్రియా దేవుని పిల్లలారా, అతడు బహుమతులు ఇవ్వడానికి వచ్చాడు కానీ తీసుకోలేదు ఎలీషా. చాలా కిలోల కొద్ది బంగారం తెచ్చాడు, మనుగుల కొద్ది బంగారం తెచ్చాడు, బట్టలు తెచ్చాడు, ఇంకా విలువైన వస్తువులు ఎన్నో తెచ్చాడు. కానీ ఎలీషా తీసుకోలేదు. 1 రూపాయి కూడా తీసుకోలేదు, 1 వెండి నాణ్యం కూడా తీసుకోలేదు, బట్టలు తీసుకోలేదు. ఉచితంగా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఉచితంగా నీకు దేవుని యొక్క కార్యక్రమాన్ని నీకు చేసి దేవుని మహిమపరిచానని అతను అనుకున్నాడు ఎలీషా. వెళ్ళే క్రమంలో తిరుగు బాగై చిన్న పసిపిల్లవాని యొక్క శరీరం లాగా మారిన తర్వాత అతడు గుర్రం వేసుకొని తన యొక్క సైన్యంతో వెలుచుడగా తిరుగు ప్రయాణంలో ఏమనిపించిందో ఏమో గాని గెహజీ ఒక వెడల్పైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎలీషానేమో ఇరుకైన మార్గంలో ఉన్నాడు. అతని శిష్యుడైన గెహజీ మాత్రము విశాలమైన మార్గంలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. ఆయన వెళ్ళి ఎలీషా ప్రార్థన చేసుకునే క్రమంలో అంత స్పీడ్గా వెళ్తున్నా రథాలతో వెళ్తున్నా ఆ సైన్యాధ్యక్షుడైన నయమాను ఎదుర్కొని, ప్రియా దేవుని పిల్లలారా, నా మటుకు గెహజీ అనే ఒక వ్యక్తి గుర్రం కంట స్పీడ్గా వెళ్ళాడు. వెళ్ళి అత్యాశతోని ఎలీషా చెప్పినట్టుగా అబద్ధమాడి అతని దగ్గర 4 మడుగుల వెండి తీసుకొని 2 జతల బట్టలు తీసుకొని వచ్చి ఒక చోట దాచిపెట్టాడు. ప్రియా దేవుని పిల్లారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కానీ ఎలీషా మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ప్రియా దేవుని పిల్లలారా, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉండబట్టి అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. ఎలీషా కూడా గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకు ఈ విధంగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇది సమయమేనా
అని ఎలీషా కోపడ్డాడు. నువ్వు వెళ్ళినప్పుడు నీ వెంబడి నా ఆత్మ రాలేదా అన్నాడు ఎలీషా. రాబోయే కాలాన్ని తెలియజేస్తాడు దీర్ఘదర్శి. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా రాబోయే కాలాన్ని తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చే విషయం కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. కానీ ఎప్పుడు వస్తాడో అని మాత్రం ఒక సమయాన్ని మాత్రం యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. ఆయన ఆధీనంలో లేదది. ప్రియా దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని మీరు ఒప్పుకుంటేనే మీకు నిత్య జీవం. ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. లూకా 18వ అధ్యాయం 17వ వచనంలో చిన్న బిడ్డల వలె ఉండాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇరుకు ద్వారా ప్రవేశించాలి. చిన్న బిడ్డల వలె అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, నరహత్యలు చేయకుండా, వ్యభిచరించకుండా, జారత్వం చేయకుండా, చెడ్డ కార్యాలు చేయకుండా, శరీరాన్ని ఉప్పొంగేటట్టుగా చేయకుండా, ఇతరుల యొక్క సొమ్మును ఆశించకుండా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, సాత్వికంగా జీవించినట్టేదంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు. ప్రియ దేవుని పిల్లలారా, వారే ఇరుకు మార్గంలో ఉన్నట్టు. విశాల మార్గం అంటే ఎవరు అనేక విషయాన్ని మనం గమనించినట్టయితే ధనవంతుడు లాజరు అనే ఒక వ్యక్తులు ఇద్దరున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అది లూకా 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, లూకా 16వ అధ్యాయం 19 నుంచి 31వ వచనం వరకు లాజరు ధనవంతుడు. లాజరు చాలా కష్టకాలలో ఇరుకు మార్గాన నివసించాడు, జీవించాడు. దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టడుగా, లోకానికి వ్యతిరేకంగా. చివరికి ఆయన అనారోగ్యం పాలై కుక్కలకేసిన తిండి, కుక్కలు తినే తిండి దగ్గరికి వెళ్ళి ఆ పడేసిన ముక్కల కొరకు ప్రయాసపడి ఆ ముక్కలను తిని బ్రతికాడు. ప్రియ దేవుని పిల్లలారా, కానీ ఇరుకైన మార్గంలో బ్రతికాడు లాజర్. ఆ లాజరు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ వాడిని దయ్యాలు తీసుకొని వెళ్ళి నరకంలో వేశాడు. ప్రియ దేవుని పిల్లారా, వాడు విశాల మార్గంలో నడిచాడు. విశాలమైన మార్గంలో నుంచి ప్రవేశించొద్దు, దాంట్లో నడవద్దు. విశాలమైన మార్గం ఏంటిదంటే కొన్ని వివరాలు చెప్తాను. ప్రియ దేవుని పిల్లారా, విశాలమైన మార్గాలు డబ్బు గురించి ఆశ పెట్టుకోవడము, ఏ విధంగానైతే ఆ లంచాల రూపకంగా అయినా పర్వాలేదు, ఇతరుల యొక్క సొమ్ము వడ్డీల రూపకంగానైనా పర్వాలేదు, ఎవరినైనా దోపిడీ చేసి అయినా పర్వాలేదు, డబ్బులు సంపాదించుకొని అనేకమైన విలాసవంతమైన జీవితం జీవించేవాడు, విశాలమైన మార్గంలో జీవించేవాడు, తన యొక్క అన్నల యొక్క సొమ్ము తీసుకొని, భూములు రాయించుకొని, పట్టాలు చేయించుకొని, తల్లిదండ్రుల యొక్క సొమ్మును దుర్వినియోగంగా వాడుకునే దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు ఈ లోకంలో. తల్లిదండ్రులకు ఎలాంటి సేవలు చేయకుండా వారిని అవమానపరుస్తూ, వారిని హేళన చేస్తూ, వారి పిల్లలనైతే చూసుకుంటూ, వారి భార్యలనైతే చూసుకుంటూ, అన్నదమ్ములను దూరపెట్టి, అన్నదమ్ముల మీద కక్షలు సాధిస్తూ, తల్లిదండ్రుల యొక్క ఆస్తులను రాయించుకొని దుర్వ్యాపారం చేసే వాడికి శిక్ష. ప్రియ దేవుని పిల్లలారా, వాడు నరకంలో ఆ యొక్క ధనవంతుడు ఏ విధంగానైతే కాలుతాడో వాడు ఆ విధంగా కాలుతాడు. అలాంటి వారికి శ్రమ. అన్నదమ్ములకు మర్యాద ఇవ్వకుండా, అన్నలకు మర్యాద ఇవ్వకుండా, అన్నలు చెప్పిన మాట ప్రకారంగా వినకుండా అన్నలను త్రోసివేసేవాడు, తల్లిదండ్రులను త్రోసివేసేవాడు, తల్లిదండ్రులను చూడకుండా రోడ్డు మీదకి పడేసేవాడు,
నిర్లక్ష్య పెట్టేవాడు, వాడు దౌర్భాగ్యుడు, వాడు నరకానికి పాత్రులు అవుతారు. ప్రియ దేవుని పిల్లారా, ఆ గుంపులో మీరున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అది విశాలమైన మార్గం. ఆ మార్గంలో వెళ్తే సరాసరి నరకమే. ఈ వాక్యం ద్వారా విని మీ యొక్క ఒకవేళ అలాంటి ఒక లక్షణాలు ఉన్నాయా, మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఇవి సరి చేసుకోవాలి. లేకుంటే ధనవంతుడు అంటా ఉన్నాడు కదా, నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు, వారి స్థలంలోనికి రాకుండా లాజరు పంపియండి, నా అన్నదమ్ములు కూడా రక్షణ పొంది ధనవంతుడు ఉండే స్థలంలో ఉంటే ఎంత బాగుంటుంది అనే విషయాన్ని ధనవంతుడు అంటా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో ఈ దేహంలో ఈ ఆత్మ ఉన్నన్ని రోజులే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏది సరి చేసుకోవడానికి ఉండదు. ప్రియ దేవుని పిల్లారా, తస్మాత్ జాగ్రత్త. పరుల సొమ్ము ఆశించొద్దు, తల్లిదండ్రుల సొమ్మును ఆశించొద్దు. తల్లిదండ్రులను క్షేమంగా సన్మానించాలి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోరాటాలు చేయొద్దు. అన్నలను గౌరవించాలి. అన్నలు తల్లిదండ్రులు లాంటి వారు, దేవుని యొక్క ఆర్డర్లు నడిపించేవారు అన్నలు. అన్నలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా? శ్రమ. ప్రియ దేవుని పిల్లలారా, ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం, ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం, ఈ 2 ద్వారాల నుంచి మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. ఇరుకు ద్వారం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, ఏమని? ఒకడు యేసుక్రీస్తు ప్రభును వెంబడించడానికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటావని అక్కడికి వస్తా అంటే, నేనుండే స్థలము కపెర్నహూము ప్రాంతం, అది ఇల్లు కాదు, ఒక గుహ. నాతో పాటు 12 మంది శిష్యులు ఉంటారు, వచ్చి చూడు అన్నప్పుడు వాడు యేసుక్రీస్తు ప్రభు ఉండే స్థలము చాలా భయంకరంగా, దోమలు, ఈగలు, పశువులు, చాలా భయంకరమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉండాలంటే ఎవరు కూడా ఉండలేరు. అలాంటి ఘోరమైన బాధకరమైన స్థలంలో ఒక గుహలో జీవించాడు యేసుక్రీస్తు ప్రభు. 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ రోజున ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తల దాల్చుకోవడానికి స్థలం లేదు అని చెప్తున్నాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్న, యేసుక్రీస్తు చెప్తున్న మాటలు బోధిస్తున్న ఈనాడు బోధకులు అద్దాల మేడలు, రంగుల గోడలు కట్టుకొని, బ్యాంకు బ్యాలెన్సులు వేసుకొని, చర్చిల పేరు మీద అనేకమైన డబ్బులు వసూలు చేసుకొని దండుకొని సుఖభోగాలు అనుభవిస్తున్నారు. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని లాడ్జింగ్లు, పబ్బులు, డాన్సులు, మ్యూజిక్లు అని ఏదో పండుగల పేరు మీద, దశాంభాగాల పేరు మీద ఒక్కొక్క కార్యక్రమానికి ఇంత, ఒక సభ పెడితే ఇంత పారితోషికం కావాలి అని షూట్లు వేసుకొని, టైలు వేసుకొని, విమానాలలో తిరుగుతూ, విదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లారా, నిజమైన సేవకులను పట్టించుకోవట్లేదు. ఒక్కొక్క పాస్టర్, ఒక్కొక్క దైవజనులు, కొంతమంది పల్లెలలో గంజి వేసుకొని తాగుతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, తిండి లేక. అయినా చిన్నగా పాకలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, 3, 4తోని. లక్షల మంది ఉన్నాయి, సంఘాలు కొన్ని ఉన్నాయి. దుర్వ్యాపారాలు చేస్తున్నారు, కొబ్బరి నూనెలు అమ్ముకుంటున్నారు, కర్చీపులు అమ్ముకుంటున్నారు, బిస్కెట్లు, చాక్లెట్లు, నూనెలతో తయారు చేసిన వస్తువులు, బిర్యానీలు కూడా అమ్ముకుంటున్నారు. సంతలో దొరికే వస్తువులన్నీ కూడా ఈరోజు చర్చిలలో దొరుకుతున్నాయి. ఒక వ్యాపారం అయిపోయింది. బైబిల్ అమ్ముకుంటున్నారు. చాలా
విశాలమైన మార్గంలో జీవిస్తున్నారు ఈనాడు క్రైస్తవ బోధకులు. ప్రియా దేవుని పిల్లలారా, విడిచిపెట్టే వారి గుంపులో ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి సుఖభోగాలు అనుభవించలేదు. అబ్రహాం ఇలాంటి సుఖభోగాలు అనుభవించలేదు. అబ్రహాం కోటీశ్వరుడు. 300 పైగా ఆయన దగ్గర బానిసలు, ఆయన దగ్గర దాసులు ఉన్నారు. ఏనాడు కూడా ఆయన ఇల్లులు కట్టుకోలేదు, బిల్డింగ్లు కట్టుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు, బ్యాంక్ బ్యాలెన్స్లు వేయలేదు, వెండి సంపాదించుకోలేదు, బంగారం సంపాదించుకోలేదు, తూగలేదు. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకం నాది కాదు, శాశ్వతమైనది కాదు, ఈ లోకం ఒకానొక సమయంలో వదిలిపెట్టవలసిందే అని, ఈ లోకం నాది కాదు అని ఒక సంచార జీవిగా, ఒక బ్రతకడానికి ఒక స్థలానికి వెళ్ళినట్టుగా ఉన్నాడు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే ఉన్నాడు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి ప్రియా దేవుని పిల్లల. వారిని ఆదర్శంగా తీసుకొని ఎవరైతే బ్రతుకుతారో వారందరూ కూడా ఇరుకు మార్గంలో ఉన్నట్టు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ యొక్క విశాలమైన మార్గము ఎట్లుంటుందంటే చాలా వెడల్పు ఉంటుంది. ఆ దారిలోకి చాలా మంది నడుస్తూ ఉన్నారు. ఈనాడు క్రిస్మస్ పేరిట అనేకమైన పెద్ద పెద్ద వ్యాపారాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ఏ రోజు అమ్ముడు పోని బ్రాండీ క్రిస్టమస్ 15 రోజులలో అమ్ముడుపోతుంది. సంవత్సరంలో ఎప్పుడు అమ్ముడు పోని బట్టలు ఈ 15-20 రోజులలో నెలలో అమ్ముడుపోతా ఉన్నది. ఎప్పుడు ఖర్చు పెట్టని డబ్బు ఈ నెల రోజులలో ఖర్చు అవుతుంది. క్రిస్టమస్ నెల రోజులలో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియా దేవుని పిల్లలారా. సంవత్సరం అంత భక్తి ఉండొద్దా? నెల అంత భక్తి ఉండొద్దా? ప్రతి రోజు ఉండొద్దా భక్తి? ఒక క్రిస్టమస్కే భక్తి ఉంటే సరిపోద్దా? కొంతమంది క్రైస్తవులు అయితే పండుగ క్రైస్తవులు ఉన్నారు ప్రియా దేవుని పిల్లలు. వారు పండుగ ఒక్కొక్క రోజు వస్తారు, ఇక మిగతా రోజులు రారు చర్చికి. మరి వారందరూ కూడా ఇరుకు మార్గంలో ఉన్నట్టేనా? వారందరూ కూడా విశాలమైన మార్గంలో ఉన్నారు. నరకానికి పోతారు వారు. ఇప్పుడే మారు మనసు పొంది యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది క్రీస్తు యొక్క బాటలు నడిచి, ఇరుకు మార్గాన్ని నడిచి, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద కట్టబడినట్టయితే ఉంటే లాజరు ఉండే స్థలంలో, అబ్రహాం ఉండే స్థలంలో, ఇస్సాకు ఉండే స్థలంలో, సమూయేలు ఉండే స్థలంలో, దావీదు ఉండే స్థలంలో ఉంటారు ప్రియా దేవుని పిల్లారా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపు చూచి పరుగు పందెంలో ఓపికతో పరిగెడితే ఎంత మంచిది ప్రియా దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనములో ఉన్న మాటను ఒకసారి చూద్దాం మనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని ఉన్నది. కనుగొనని వానికే వనుకో, వానికే నష్టం కలుగుద్ది ప్రియా దేవుని పిల్లలారా. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి దొరుకును. సామెతలు 8వ అధ్యాయం 25వ వచనము. నన్ను కనుగొనువాడు అని అంటే జ్ఞానాన్ని కనుగొనువాడు అంటే దేవుని యొక్క జ్ఞానము క్రీస్తు నందు గుప్తములై ఉన్నాయి కాబట్టి క్రీస్తుని కనుగొనాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గురించిన మాట వినబడగానే, అది టీవీల ద్వారా కానీ, అది రేడియోల ద్వారా కానీ, అది సెల్ ద్వారా కానీ, అది మైకుల ద్వారా కానీ, అది కరపత్రాల ద్వారా కానీ, గోడల మీద కానీ ఎవరైనా చెబితే కానీ క్రీస్తు గురించిన మాట మీ యొక్క చెవులకు వినబడగానే అవి హృదయంలోనికి తీసుకొని వాటి ద్వారా మీరు మీ యొక్క పాపపు చరిత్రనంతా తీసివేసి పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నట్టయితే పాపపు క్రియలన్నింటి చేసిన ప్రతి ఒక్క పాపమును మీరు పరిశుద్ధపరచుకొని
పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తులోనికి వచ్చినట్టయితే మీరు సంఘంలోనికి మీరు సభ్యులుగా చేరబడతారు. దేవుని యొక్క సంఘంలో, క్రీస్తు యొక్క సంఘంలో పౌరులుగా ఉంటారు. ప్రియ దేవుని పిల్లారా, రక్షణను కొనసాగించుకుంటే నిరీక్షణ కలిగిన ఆ పట్టణం గురించి ఎదురు చూసినట్టయితే నీ జీవిత కాలంలో నువ్వు చనిపోయినా అది నిద్రతో సమానమే. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నిన్ను ఇరుకు మార్గంలో బతికావు కనుక నీకు నిత్య జీవం ఇస్తాడు. నీకు నిత్య జీవంలోనికి ప్రవేశింపజేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ విషయాలన్నీ బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితులలో ఆయన దేవుని యొక్క అధికారం పొంది ఈ లోకంలో మనకు మార్గాన్ని చూపెట్టాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. యేసుక్రీస్తు ప్రభు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కాదు కానీ దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి దేవుడు చేయమన్న ప్రతి ఒక్క పని చేశాడు. ఇరుకు మార్గంలో జీవించాడు కనుక దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, చాలా మంది క్రైస్తవులు అనేకమైన బోధలు తప్పు మార్గాన నడిచి యేసుక్రీస్తు ప్రభువును దేవుడిగా ప్రకటించుకుంటూ వారు నరకానికి లోనవుతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, అది చాలా తప్పు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుడు దేవుడే, దేవుని కుమారుడు దేవుని కుమారుడే. దేవుని స్థానం ఎవరికి కూడా అప్పచెప్పడానికి వీల్లేదు. అలా అప్పచెప్తే వాడు అబద్ధికుడే. యేసును క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అంటా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, వారు వెడల్పైన ద్వారంలో నడిచిన వారు అవుతారు. యేసుక్రీస్తును దేవుడని అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన నరుడు, ఆయన మానవులలాగానే ఆయన ఒక స్త్రీ గర్భాన, ఒక కన్య గర్భాన పుట్టాడు. కావలసిన ఏంటిదంటే ఒక ప్రత్యేకత ఏంటంటే సర్వమానవాన్ని రక్షించడానికి ఒక ప్రత్యేకంగా ఒక కన్య గర్భాన పుడితేనే ఆయనకు ఒక గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో ఆయనకు ఒక కన్య గర్భాన దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు తలుచుకుంటే 100 సంవత్సరాలకి పిల్లలు ఇవ్వలేదా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియ దేవుని పిల్లారా, శారా 90 సంవత్సరాలు, అబ్రాహాంకు 100 సంవత్సరాలు అయినా పిల్లలు ఇచ్చాడు కదా. అలాగే సంసోని యొక్క తల్లిదండ్రులకు కూడా పిల్లలు లేరు, ఇవ్వలేదా? అలాగే జకరియా, ఎలిజబెత్ వాళ్ళు కూడా పెద్ద మనుషులే కదా, వాళ్ళకి ఇవ్వలేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు వరాలను ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లారా, 13వ అధ్యాయం 24వ వచనం లూకా రాసిన సువార్తలో మనం కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ఆయన వారిని చూసి ఇరుగు ద్వారాన ప్రవేశింపపోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు గాని దేవుని యొక్క చిత్త ప్రకారంగా చేయవాడే పరలోక రాజ్యానికి చేరుతాడు. ప్రియ దేవుని పిల్లారా, అనేకులు వస్తారు కానీ వారు నిలబడరు, మధ్యలోనే తప్పిపోతారు. వచ్చేటప్పుడైతే బాగానే వస్తారు, క్రీస్తులోనికి పాపక్షమాపణ బాప్తిసం తీసుకుంటారు, క్రీస్తులోనికి వస్తారు. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ దొంగ బోధలు విని మళ్ళా లోకంలోని కలిసిపోతారు. ఇక వారు ఎన్నడూ కూడా మళ్ళీ సరైన మార్గానికి రాలేరు. ప్రియ దేవుని పిల్లారా, అనేకమైన దొంగ బోధలు తయారయ్యాయి. ప్రియ దేవుని పిల్లారా, ఈ భూమి మీద అనేకమైన దొంగ బోధలు. ఒకడొచ్చి దేవుని సంఘం అని చెప్పి పరలోకపు తల్లి అని ఒకడు బోధ చేస్తా ఉన్నాడు. ఆ పరలోకపు తల్లి అనే ఒక దేవునికి భార్య ఉన్నదని ఒకడు బోధ చేస్తా ఉన్నాడు. ఒకడు వచ్చి బ్రెన్హామ్ అనేవాడు ఒకడు ప్రవక్త అని, అతను చెప్పిన మాటలే నిజమైన వాక్యమని, అతని లోపలనే అనేకమైన విషయాలు దేవుడు అనేకమైన గొప్ప మర్మాలు ఆయనకే తెలియజేశాడని, ఆయన చెప్పిన మాటలు వెంటనే పరలోకానికి వెళ్తారని చెప్తా ఉన్నారు. ఈనాడు 2 కోట్ల మంది ఉన్నారు ఆ సంస్థలో. దేవుని యొక్క సంఘం అనే యొక్క ఆ పరలోకపు తల్లి అని దేవుని యొక్క భార్య సంఘం ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 3 కోట్ల మంది ఉన్నారు.
యెహోవా సాక్షులు అనే దాంట్లో దాదాపు ఒక 3 కోట్ల మంది ఉన్నారు. 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, రోమన్ క్యాథలికులు ఒక దాంట్లో దాదాపుగా అయితే 200 కోట్ల జనాంగం ఉన్నారు. అనేకమైన దొంగ బోధలు ఉన్నాయి. ప్రియా దేవుని పిల్లారా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత తప్పు మార్గమునకు లాగు కుయుక్తోనూ వారందరూ కూడా లాక్కుంటూ వెళ్తారు. ప్రియా దేవుని పిల్లారా, వారమ్మడ వెళ్ళకండి. అవి దయ్యం బోధలు, అవన్నీ అవి లోక సంబంధమైన బోధలు. మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళావు. అగ్నిలో నుంచి లాగినట్టుగా వారిలో నుంచి కొంతమంది లాగడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ దొంగ బోధల నుండి నాతో ఎవరైనా సహకరించినట్టయితే నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్, సెల్ నెంబర్ 9912688275. నన్ను సంప్రదించండి. జీవానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం, సరాసరి పైనున్న దేవుని యొద్దకు తీసుకుని వెళ్తుంది, నీతి జీవునికి తీసుకుని వెళ్తుంది. దొంగ బోధకులను నమ్మకండి ప్రియా దేవుని పిల్లలు. వారందరూ విశాలమైన మార్గంలో ఉన్నవారు. ఇవాళే నాకు ఒకరు పరిచయం అయ్యారు. 35,000 మినిస్ట్రీలు ఉన్నాయి. అన్ని దొంగ బోధలే. ఏ బోధ నమ్మాలి బ్రదర్ అని అంటా ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన మాత్రమే దేవుడు. అలా అని ఎవరైతే చెప్తారో వారి బోధ నమ్మండి. యేసుక్రీస్తు ప్రభును దేవుడుగా అని ఎవరైతే కొలుస్తున్నారో వారి మాట వినకండి. మన పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన యెహోవా సర్వ సృష్టిని కలగజేశాడు. మనం పాపం చేసి లోకానుసారంగా జీవించుతున్న మనల్ని ప్రజల నుండియే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధపరిచి ఆయనను అభిషేకించి ఆయన ద్వారా సర్వలోకాన్ని తన యొద్దకు తీసుకోవాలని దేవుడు నిర్ణయించాడు. ఆ మనుషుల నుంచి ఏర్పాటు చేసుకున్న ఆ వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ నుంచి ఆయనను దేవుని కుమారుడిగా దేవుడు స్వీకరించాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. 2024 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద జీవించి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని యొక్క ఇష్టడుగా జీవించి దేవుని యొక్క కుడిపార్శ్వమున హెచ్చించబడ్డాడు. ప్రియా దేవుని పిల్లలదా, తేజోమయుడయ్యాడు. ఆయన దేవదూతలకు కనబడ్డాడు. దేవదూతల కంటే తక్కువగా చేయబడిన యేసు ఆయన పునరుత్థానుడైనందున దేవుని కుమారుడిగా స్వీకరించబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నా తరపున విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎంత విలువైన మాటలు మీరు వింటున్నారు. వీటి ప్రకారంగా మీరు జీవించాలని నేను కోరుతున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, 7వ అధ్యాయం 34వ వచనం యోహాను సువార్త. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. పరిసయ్యులు, శాస్త్రులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు చివరి రోజులలో. అప్పుడు ప్రజలతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, నా కోసం వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నేనున్న చోటికి మీరు రాలేరు అని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకనంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వెతికేవారు చాలా మంది, తక్కువ మంది ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి దేవుడు ఆయనను సమాధుల నుంచి లేపడం ద్వారా, పునరుత్థానుడిగా లేపడం ద్వారా ఆయన పరలోకానికి చేర్చుకోబడి పరలోకంలో ఉన్న దేవుని చేత వాగ్దానం చేయబడిన ఆత్మను ఎప్పుడైతే భూమి మీదకి పంపించాడో పెంతెకొస్తు దినాన, ఆ వచ్చిన ఆత్మ అందరినీ కూడా క్రీస్తులో ఉంచేటట్టుగా బలోపేతం చేసి సంఘాన్ని విస్తరించింది. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క ఆత్మ అంటే దేవుడు నిజంగా ఆత్మ. ఆయన మనిషి కాదు. మనిషి దేవుడు ఎప్పుడు కూడా కాలేడు. దేవుడు ఎప్పుడు కూడా మనిషి కాలేడు.
ప్రియా, ఇది వాస్తవం, మీరు తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభును దేవుడుగా అనుకుంటూ అనేకమైన వచనాలను తెచ్చుకొని సమకూర్చుకొని వారి నాశనానికి వారే పునాదులు వేసుకుంటున్నారు. మీరు దేవునిగా, తండ్రిగా, యెహోవాగా, ఆయన సర్వ సృష్టికర్తగా మీరు ఆలోచన మీ మెదళ్లలో ఉంటే యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడిగా అంగీకరిస్తారు. ఆ విధంగా మీకు వాక్యం అర్థమవుద్ది. యేసుక్రీస్తు ప్రభును దేవునిగా పెట్టి అదే మీ యొక్క మెదళ్లలో పెట్టుకుంటే అని ఎన్ని వాక్యాలు తెచ్చినా కానీ మీరు వినరు. నిత్య నాశనానికి వెళ్ళవలసిన అవసరం మీకు ఏర్పడుతుంది. ప్రియ దేవుని పిల్లారా, ఇదే మంచి తరుణం. మంచి వాక్యాన్ని వినండి, మంచి విలువలతో కూడిన జీవితం జీవించండి, ఇరుకు మార్గంలో జీవించండి, దేవుని యొక్క కృపకు పాత్రులు కాండి, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో భాగస్వాములుగా ఉండండి. మీరు ఈ లోకంలో మీ యొక్క తనువు చాలించిన తర్వాత యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు, శబాష్ మంచి దాసుడా, అయ్యో నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని అనుభవించు అంటాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభునే దేవుడుగా ఎవరైతే ఆరాధిస్తారో వారికి శిక్ష ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు గాని నా చిత్తం చేయువాడే పరలోక రాజ్యానికి అర్హుడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అనేకమైన విషయాలు చెప్పాడు. నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. తండ్రి అయిన దేవుడు, ఆయన స్థలమంతా అయినదే. దానిలో తోటలో ఉన్న చెట్టు మాత్రం యేసుక్రీస్తు ప్రభు. ఆ ఫలాలను తిన్నట్టయితే ఉంటే మనము జీవ మార్గంలో ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు మనం విని ఆ ప్రకారంగా జీవించినట్టయితే ఉంటే ఇరుకు మార్గంలో ఉండి దేవుడిచ్చే ఆ గొప్ప అవకాశాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని పిల్లలుగా ఉంటాం, యేసుక్రీస్తు ప్రభుకు సహోదరులుగా ఉంటాం. ప్రియ దేవుని పిల్లారా, 7వ అధ్యాయం 38వ వచనంలోని మాటలు మనం పరిశీలన చేసినట్టయితే ఉంటే, నన్ను నమ్మిన వానిలో జీవం ఉంటుంది, జీవపు ఊటలు వస్తాయి. ప్రియ దేవుని పిల్లారా, ఎవరిలో జీవపు ఊటలు అంటే వాక్యాలు అన్నీ కూడా ఆ హృదయంలోనికి వస్తాయి. ఏమని? తండ్రి అయిన దేవుడైన యెహోవా సర్వ సృష్టిని కలగజేశాడు. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభును దేవుడు పంపాడు. ఆయనలో దేవుని యొక్క ఆత్మనుంచాడు. దేవుని యొక్క ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రభును నడిచాడు. ఈ లోకంలో మరణ వేదనలు తొలగించి యేసుక్రీస్తు ప్రభును సమాధుల నుంచి లేపాడు. దేవుడు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. అందుకని మనకు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అందుకని దేవుని యొక్క కుడి పార్శ్వమున హెచ్చించబడ్డాడు. కనుక మనం కూడా దేవుని యొక్క చెప్పిన మాటల ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడని ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే మనకు పరలోకం వస్తుంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకంలో కూడా మనకు మంచి పేరు ఉంటుంది. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు వేరు అంటా ఉన్నాడు. అందుకని మంచి పేరు కలిగి ఈ లోకంలో జీవించినట్టయితే ఉంటే నీ పరలోకంలో జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. శబాష్ మంచి దాసుడా, నేనిచ్చు ఈ యొక్క ఫలం పొందండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పడానికి, నీ పేరు పెట్టి పిలవడానికి, కొత్త పేరు నీ యొక్క నుదిటి మీద రాయడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని పిల్లారా, ఇదే మంచి తరుణం. ఇంకెవరైనా దేవుని గురించి కానీ, దేవుని కుమారుడి గురించి కానీ ఇంకెవరైతే తెలియనట్టయితే ఉంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు తెలుసుకొని క్రీస్తు యొక్క సంఘంలోనికి వచ్చి క్రీస్తు అడుగుజాడల్లో నడిచి దేవునికి పిల్లలుగా కావాలని కోరుతూ ఈ కొద్ది మాటలు నేను మీ వెనుకట్లో ఫలించునుగాక. ఈ మాటలన్నీ దేవుడు దీవించుగాక. ఈ మాటల ప్రకారంగా మనల్ని మీరు దీవించి
జీవించి దేవుని యొక్క కృప పాత్రలుగా కాగలరని నేను ఆశిస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏమైతే నీ పిల్లలకు చెప్పాలని నా హృదయంలో ఇచ్చినారో అవన్నీ కూడా చెప్పారు నాయన తండ్రి. వారి ఆ మాటలన్నీ కూడా వారి యొక్క హృదయంలో ఉంచుకోవడానికి వారి జ్ఞాపశక్తి వివేకాన్ని దయచేయండి నాయన తండ్రి. వారు ఇరుకు మార్గంలో జీవించడానికి వారికి జ్ఞానాన్ని తండ్రి, అట్లాంటి ఓర్పును సహనాన్ని దీర్ఘశాంతాన్ని వారికి ఇవ్వండి నాయన. అగ్నిలో నుంచి కొందరినైనా లాగడానికి తండ్రి వారికి తండ్రి యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని దయచేయమని తండ్రి వాక్యాన్ని బోధించిన నాపై నీ యొక్క ఆత్మ నుంచి చెప్పమన్న మాటలన్నీ కూడా చెప్పేవాడు కాబట్టి తండ్రి నాకు కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యం ఉన్నది నాయన. తప్పించువాడవు నీవే నాయన. సర్వ సృష్టిని మాట చేత కలిగజేసిన దేవ, నువ్వు ఖచ్చితంగా మాకు కూడా కావలసిన అవసరాలు తీరుస్తావు, ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ. అలాగే నీ పిల్లలు తండ్రి విన్నారు, నీ పిల్లలందరి మీద కూడా నీ ఆత్మవర్షాన్ని కుమ్మరించి వారికి కావాల్సిన తండ్రి ఆరోగ్యాన్ని, వారికి కావలసిన వనరులను దయచేయమని, ఈ వాక్యంలో స్థిరపడి బలపడేటట్టుగా సాయం చేయమని, క్రీస్తు ద్వారా సమస్తాన్ని తండ్రి మీ యొక్క ఇష్టం ప్రకారంగా మా జీవితంలో జరిగించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము వినని పిల్లల మీదను, చెప్పిన నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండుగాక. ఆమేన్.